హిందూ దేవాలయాల పరిరక్షణ కోసం బీజేపీ నేతలు మంగళగిరిలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ కార్యాలయంలో సైబర్ క్రైమ్ మరియు సిఐడి డీజీపీ రవిశంకర్ను కలిసి మెమొరాండం సమర్పించారు. ఈ సందర్భంగా టీటీడీ పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ హిందూ దేవుళ్లపై నటుడు ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలు ఏమాత్రం సరికావని, నోరుంది కదా అని ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ప్రకాష్ రాజ్ అనే వ్యక్తి ఎక్కడ కనిపించినా దాడి చేస్తామని, శ్రీరాముడిపై కూడా అనేక అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. మరోవైపు బీజేపీ అధికార ప్రతినిధి వల్లూరి జయప్రకాష్ నారాయణ మాట్లాడుతూ కొంతమంది పాస్టర్లు పనిగట్టుకుని మరీ హిందూ దేవుళ్లు, దేవతలపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రకాష్ రాజ్కు దమ్ముంటే ఏపీకి రావాలని సవాలు విసిరిన ఆయన అతన్ని వెంటాడి రాష్ట్రం మరియు దేశం నుండి తరిమి కొడతామని హెచ్చరించారు. అంతేకాకుండా ప్రకాష్ రాజ్ను పకీరోడుగా నామకరణం చేస్తున్నామని, అతన్ని సినిమా ఇండస్ట్రీ నుండి వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. ప్రజలెవరూ కూడా అతని సినిమాలు చూడవద్దని ఈ సందర్భంగా బీజేపీ నేతలు పిలుపునిచ్చారు. మంది హిందువుల మనోభావాలు కించపరిచే విధంగా, బాధపడే విధంగా, గాయపడే విధంగా ఉద్దేశపూర్వకంగా కొందరు పాస్టర్లు, క్రిస్టియన్కి సంబంధించిన మతస్థులు మాట్లాడుతున్నారు. వారితో పాటు కొత్తగా ఒక బిచ్చిగాడు, ఒక పకీరిగాడు తయారయ్యాడు. ప్రకాష్ రాజ్ అనే ఒక పకీరిగాడు. వాడు కూడా ఈ మధ్య శ్రీరామచంద్రుడు, కోట్లాది మంది హిందువులు ఆరాధించే శ్రీరామచంద్రుడిపై, సీతమ్మపై, లక్ష్మణ స్వామిపై అవహేళనగా మాట్లాడాడు. వీరందరి మీద సోషల్ మీడియా వేదికగా వీరందరూ హిందూ మత విశ్వాసాలు బాధపడే విధంగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి వీళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి డీజీ రవిశంకర్ అయ్యర్ గారికి ఈరోజు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులతో కలిసి మేము వారికి ఒక రికమెండేషన్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించారు. దీని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పి మాకు హామీ ఇచ్చారు. ఖబర్దార్ జాగ్రత్త, నోరుంది కదా అని చెప్పి, వాక్స్వాతంత్రం ఉంది కదా అని ఇష్టానుసారంగా మాట్లాడితే వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ప్రకాష్ రాజ్ నీకు ధైర్యము, దమ్ము ఉంటే తిరుపతి అలిపిరి దగ్గరికి కానీ, విజయవాడ కనకదుర్గమ్మ దగ్గరికి కానీ రా. మా హిందువుల శక్తి ఏమో, మా హిందువుల బలమేమో ఒకసారి చూపిస్తాం. రుచి చూస్తే భవిష్యత్తులో నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడదని సాహసించావు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక మంది హిందూ మతాన్ని వ్యతిరేకించేటటువంటి పాస్టర్ల పేరుతోటి కొంతమంది వాళ్ళు చేసేటటువంటి భాష ఏదైతే ప్రయోగం ఉందో, హిందీ దేవీ దేవతలను అవమానించటం, హిందూ మతాన్ని అవమానించటం, రాముల వారిని ప్రత్యేకంగా అవమానకరమైనటువంటి భాష వాడటం, ఇటువంటి వాటన్నిటి మీద కూడా యాక్షన్ తీసుకోవాలని డీజీపీ సైబర్ క్రైమ్స్ అయినటువంటి రవిశంకర్ అయ్యర్ గారిని కలవడం జరిగింది. భానుప్రకాష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని వారికి చెప్పడం, వారు త్వరితగతిన దానికి స్పందించి ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటాను కూడా వారు హామీ ఇవ్వడం జరిగింది. ప్రకాష్ రాజ్ లాంటి సినిమాల వల్ల పాపులర్ అయినటువంటి ఒక దుష్ట శక్తి ఇవాళ హిందూ దేవీ దేవతలను అవమానకరమైనటువంటి భాష మాట్లాడుతున్నారు. ప్రకాష్ రాజ్ గనక ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి విజయవాడ, గుంటూరు నగరాల్లో ఇటువంటి పిచ్చి మాటలు గనక, పిచ్చి ప్రేలాపనలు గనక పేరితే ఈ వేదికగా అతనికి చెప్తా ఉన్నాం, అతను నాలుగు చీరేస్తామని చెప్పి మీకు హెచ్చరిస్తా ఉన్నాం. మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. ఫ్రెండ్స్, వేదభూమి, పుణ్యభూమి, పురాణ భూమి అయినటువంటి ఈ భూమి మీద, ఈ గడ్డ మీద మనం పుట్టడమే మనం చేసుకుంటే అదృష్టంగా భావిస్తున్నాం. మన పూర్వీకులు మనకిచ్చినటువంటి వారసత్వ సంపద మన సంస్కృతి, సాంప్రదాయాలు. మన సంస్కృతిలో శ్రీరామచంద్రుణ్ణి ఆరాధ్య దైవంగా చూసాం. రాముడు లాంటి అన్న, రాముడు లాంటి స్నేహితుడు, రాముడు లాంటి భర్త ఉండాలని చెప్పి మనం కోరుకుంటాం. అలాగే మన దేవతామూర్తులు మాత సరస్వతి కానీ, లక్ష్మీదేవి కానీ, సీతమ్మ తల్లి కానీ వీళ్ళందరినీ తల్లిగా భావిస్తాం. ఇలా హిందువులు ఆరాధ్య దైవం అయినటువంటి శ్రీరామచంద్రుని మీద కానీ, బ్రహ్మ మీద కానీ, దేవతామూర్తుల మీద కానీ అనరాని మాటలు మిత్రులారా. అసలు మేమైతే, నాకు మొన్ననే వచ్చింది ఈ వీడియోస్ అన్నీ, వినలేకపోయాం. కంట్లో నీళ్ళు వస్తున్నాయి. మన హిందూ దేవుళ్ళ గురించి కడుపుకు అన్నం తింటున్నారా, పెంట తింటున్నారా అని అడుగుతున్నా నేను. మీరు కడుపుకు అన్నం తింటున్నారా, పెంట తింటున్నారా అని అడుగుతున్నా ఈ ఫాస్టర్స్ని. ఫ్రాడ్ ఫెలోస్, ఏం తమాషా చేస్తున్నారా? హిందూ దేవుళ్ళని మీ ఇష్టానుసారంగా మాట్లాడడం, నోరు ఉంది కదా అని చెప్పి ఇష్టానుసారంగా విమర్శించడం, నోరు ఉంది కదా అని చెప్పి మీరు మా దేవుల్ని కించపరిచే విధంగా మాట్లాడడం, ఒళ్ళు జాగ్రత్త, తోలు తీస్తాం జాగ్రత్త, వదిలే ప్రసక్తే లేదు. మేము ఇప్పుడు అఫీషియల్గా డీజీపీ సైబర్ క్రైమ్కి రవిశంకర్ అయ్యర్ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మా లీగల్ టీం, మా శ్రీనివాసరాజు గారు, మా మీడియా ఇన్ఛార్జ్ జయప్రకాష్ గారు, యువమోర్చా అధ్యక్షులు సునీల్ గారు, అలాగే హరి గారు, మా కడప జిల్లా అధ్యక్షులు, గుంటూరు జిల్లా అధ్యక్షులు తిరుపతి గారు, మా బాజీ గారు, ప్రత్యేక టీము ఈరోజు వచ్చి డీజీపీ గారికి వీరి మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది.
విన్నారా మిత్రులారా? శ్రీరామచంద్రుడు దశరథుకు పుట్టలేదు, సూర్యవంశుడే వంశస్థుడే కాడని చెప్పి ఒక లోఫర్గాడు అంటాడు. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు శ్రీరామచంద్రుడి గురించి మాట్లాడతాడు. దీనికి సంబంధించిన కొన్ని విషయాలు మా అధికార ప్రతినిధి కూడా మాట్లాడతారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. గత కొన్ని సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యంగా హిందూ వ్యతిరేక శక్తులు ప్రబలుతున్నటువంటి పరిస్థితిలో కొంతమంది పనిగట్టుకొని ఒక కుట్రపూరితంగా హిందూ మతం మీద దాడి చేసేటటువంటి ప్రయత్నం, ముఖ్యంగా ఇప్పుడు మీకు చూపించినటువంటి వీడియోల్లో పాస్టర్లు ఎవరైతే ఉన్నారో వారు మాట్లాడినటువంటి మాట, ఇవాళ వాక్ స్వాతంత్రం పేరుతోటి హిందూ మతాన్ని అవమానించటం, హిందూ దేవీ దేవతలను అవమానించటం ఇవాళ ఒక ఫ్యాషన్ అయిపోయింది. ప్రకాష్ రాజ్ లాంటి ఒక పనికిమాలినటువంటి ఆర్టిస్టులకి, ప్రకాష్ రాజ్ లాంటి వారికి చెబుతా ఉన్నాం, మీకున్నటువంటి పాపులారిటీని అడ్డం పెట్టుకొని మీరు ఈ దేశంలో ఉన్నటువంటి మతాన్ని గౌరవించకపోతే, ఈ దేశంలో ఉన్నటువంటి హిందూ దేవీ దేవతలను కనుక అవమానకరంగా కనుక మాట్లాడితే ఆంధ్రప్రదేశే కాదు ఈ భారతదేశంలోనే తిరగకుండా చేసేటటువంటి పరిస్థితి మీరు తెచ్చుకుంటారు. పళ్ళు రాలిపోతాయి మీకు ప్రకాష్ రాజ్ చెప్తా ఉన్నాం. ప్రకాష్ రాజ్ లాంటి వ్యక్తి దమ్ముంటే ఆంధ్రప్రదేశ్కి రావాలా, విజయవాడ రావాలా, గుంటూరు రావాలా, తిరుపతి రావాలా, చూస్తాం నీ సంగతి. ఇక్కడికి అడుగు పెట్టేటటువంటి ధైర్యం ఉంటే కనుక రా ప్రకాష్ రాజ్ అని మీకు చెబుతా ఉన్నాం. ముఖ్యంగా వీళ్ళందరి మీద కూడా యాక్షన్ తీసుకోవాలి. ఖచ్చితంగా ఇది కావాలని చెప్పి ప్రొవోకేటింగ్ నేచర్ కలిగినటువంటి వాళ్ళు, రెచ్చగొట్టేటటువంటి ధోరణితోటి ఏ హిందూ కూడా ఎప్పుడు కూడా వేరే ఇతర మతాల మీద మాట్లాడాల. రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు మనకి వాక్ స్వాతంత్రం అయితే వాక్ స్వాతంత్రాన్ని ఉపయోగించుకొని 10 మందికి మంచి జరిగే మాటలు మాట్లాడాలి తప్పితే మీ ఫెమిలియారిటీని ఉపయోగించుకొని మీరున్నటువంటి మీ తప్పుడు ఆలోచనలను ప్రజల్లో రుద్దేటటువంటి ప్రయత్నం చేస్తే ప్రకాష్ రాజుని కేవలం ఆంధ్ర రాష్ట్రంలో కాదు ఏ ప్రాంతంలో తిరిగినా కూడా ఎంటబడి హిందువులు కొడతారని చెప్పి, మిమ్మల్ని తరిమి కొడతారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. గారు కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. ఈ సందర్భంగా ఆయనకి వీడియోలు చూపించడంతో పాటు అనేక విషయాలు ప్రస్తావన చేశాం. కొంతమంది గ్రూపుగా ప్లాన్డ్గా ఈ యొక్క ప్రచారం చేస్తున్నారు హిందూ వ్యతిరేకంగా, హిందూ దేవుల గురించి అసభ్యంగా. వీళ్ళకి ఫండ్స్ మరి ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఆ విషయంలో కూడా విచారణ జరపాలని చెప్పి భానుప్రకాష్ రెడ్డి గారు కోరటం జరిగింది. ఆయన ఆ యాంగిల్లో కూడా నేను చూస్తాను. ఇటీవల విదేశాల నుంచి కూడా ఈ యొక్క వీళ్ళ పాస్టర్స్ అందరికి కూడా మరి విరాళాలు రావటం రకరకాల రూపేణా కేంద్ర ప్రభుత్వం ఎంత కంట్రోల్ చేసిన బట్టి రకరకాల పద్ధతుల ద్వారా మరి ఈ యొక్క ఫండ్స్ వస్తున్నాయి. వాటి విషయంలో కూడా మరి విచారణ జరిపించి వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవాలా. అలాగే భారత న్యాయ సంహిత దాని మీద కానీ, ఆ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్టు, అలాగే అన్లాఫుల్ మరి యాక్టివిటీస్ కూడా ప్రివెన్షన్ ఆఫ్ యాక్ట్ కింద కూడా ఇవన్నీ వస్తాయి. ఈ యొక్క సెక్షన్స్ కూడా మరి ఆయనతో డిస్కస్ చేయడం జరిగింది, మీకు కూడా ఇవ్వటం జరిగింది. మిగతా విషయాలు కూడా పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో ఈ గ్రూపులో ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు ఈ యొక్క ప్రచారం చేస్తున్నారు, వీళ్ళందరినీ కూడా మరి యాక్షన్ తీసుకోవాలా. తీవ్రంగా మరి పదజాలంతో వాళ్ళు ఉపయోగిస్తున్న పదజాలం అసభ్యకర పదజాలం, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి ఈ సెక్షన్స్ అన్నీ కూడా, ఈ యాక్ట్స్ కూడా అట్రాక్ట్ అవుతాయి. డెఫినెట్గా పోలీసుల మీద మాకు నమ్మకం ఉంది. వాళ్ళు కనుక మరి యాక్షన్ తీసుకుంటే డెఫినెట్గా రాబోయే రోజుల్లో ఇది కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. ఇటీవల కాలంలో మరి యొక్క ప్రచారం ఎక్కువైంది, మా మిత్రులు చెప్పినట్టుగా. దాన్ని ఆపవలసిన బాధ్యత పోలీస్ అధికారుల మీద ఉందని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నాను. పార్టీ ఆధ్వర్యంలో భానుప్రకాష్ రెడ్డి గారు తర్వాత అనేక మంది పెద్దలు ఈరోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా భారతీయ జనతా యువమోర్చా డిమాండ్ ఏంటంటే, ప్రకాష్ రాజ్ అనేటువంటి ఒక పక్కిరోడ్ని మీరు ఎలాగైతే రామ లక్ష్మణ్కి మీరు ఒక నిక్నేమ్స్ పెట్టారో, మీ స్థాయి అది కాదు. మేము చాలా క్లియర్గా చెప్తున్నాం. భారతీయ జనతా యువమోర్చా డిమాండ్ చేస్తూ ఉంది, ఫిలిం ఇండస్ట్రీ నుంచి ప్రకాష్ రాజ్ని సస్పెండ్ చేయాలి. ఈరోజు నువ్వు ఏ రకంగా అయితే సినిమాని అడ్డం పెట్టుకొని సినిమాలో ఎదిగి నువ్వు ఈరోజు ప్రపంచాన్ని ఇంకో రకంగా తీసుకెళ్తున్నావో, ప్రపంచాన్ని ఈ దేశంలో ఉన్నటువంటి అనేక మంది హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నావో, ఆ యొక్క సినిమా ఇండస్ట్రీ నుంచి ప్రకాష్ రాజ్ని సస్పెండ్ చేయాలి. ముఖ్యంగా హిందువులందరూ కూడా ప్రకాష్ రాజ్ సినిమాని చూడడం ఆపేయాలి ముఖ్యంగా. ఎందుకంటే సినిమా చూసే వీడు రెచ్చిపోతున్నాడు. కాబట్టి మేము చెప్తున్నాం, ప్రకాష్ రాజ్కి ఈ రోజు నుంచి పక్కీ రోడ్ అని ఒక పేరు పెట్టబోతున్నాం. కాబట్టి నువ్వు ఏ రోజైతే రామ్ లక్ష్మణ్ గారిని
దేవుళ్ళగా కొలిచేటువంటి వీళ్ళకు నువ్వు పేరు పెట్టావో మేము మిమ్మల్ని పక్కిరోడు అని పేరు పెట్టిస్తున్నాం. కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి అనేక మంది లక్షలాది మంది కోట్లాది మంది యువకులు ఏదైతే హిందూ మతాన్ని కొలుస్తున్నారో అటువంటి వారిని నువ్వు తప్పుదోవ పట్టిస్తున్నావు. కాబట్టి వెంటనే ఆంధ్రప్రదేశ్లో ఏ రోజైనా ప్రకాష్ రాజ్ కనుక అడుగు పెడితే భారతీయ జనతా యువ మోర్చా గుడ్డలు తీసుకొడుతుంది ప్రకాష్ రాజ్ని. దాంట్లో ఎటువంటి మొహమాట లేదు. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఆంధ్రప్రదేశ్లో వచ్చి నువ్వు వేదిక పెట్టు. ఆ రకంగా హిందూ మతాన్ని కించపరిస్తే కనుక యువ మోర్చా తరిమి కొడతామని తెలియజేస్తాం. సునీల్ రెడ్డి, భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు.